నారా లోకేష్ సీఎం కావాలని ఎవరు కోరుకోవాలి? టీడీపీ కార్యకర్తలు కోరుకోవాలి. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఎవరు కోరుకోవాలి? జనసేన కార్యకర్తలు కోరుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఎవరు కోరుకోవాలి? జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కోరుకోవాలి. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రావాలని ఎవరు కోరుకోవాలి? అల్లు అర్జున్ అభిమానులు కోరుకోవాలి. ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు అల్లు అర్జున్‌ని రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటే అది వాళ్ళ కోరిక అనుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్‌ని రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటే వాళ్ళ కోరిక అనుకోవచ్చు. లేదు నారా లోకేష్ సీఎం కావాలని టీడీపీ కార్యకర్తలు కోరుకుంటుంటే అది వాళ్ళ కోరిక, వాళ్ళ అభిమానం అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని జన సైనికులు అనుకుంటే అది వాళ్ళ కోరిక, వాళ్ళ అభిమానం అనుకోవచ్చు. కానీ ఈ కోరికలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఇది ఆశ్చర్యం. సహజంగా వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు జగన్ సీఎం కావాలని కోరుకోవాలి. వైసీపీ అధికారంలోకి రావాలని కోరుకోవాలి. కానీ పొద్దున్న లేస్తే నారా లోకేష్‌ని సీఎం చేయబోతున్నారని ఒకసారి, పవన్ కళ్యాణ్ సీఎం కాడా అని ఇంకొకసారి, లేదు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నాడని మరొకసారి, అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నాడని మరొకసారి, ఇలా ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాలన్నీ ఎందుకు? జగన్ మీద నమ్మకం లేక, సమాజంలో గందరగోళం లేపటానిక. జగన్ మీద నమ్మకం ఉంటే జగన్ నాయకత్వంలో జగన్ సీఎం కావాలని కోరుకోవాలి. అవతల ఎవరన్నా రాజకీయ పార్టీ పెట్టనివ్వండి, ఎవరన్నా సీఎం కానివ్వండి, ఉన్న వాళ్ళందరూ పదవి నుంచి దిగిపోవాలి, ఒక్క జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలి, సీఎం కావాలి. ఇది వైసీపీ కార్యకర్తలకు ఉండాల్సిన ప్రధానమైన కోరిక. కానీ ఈ కోరిక కంటే కూడా ఇతర కోరికలు ఎక్కువైతున్నాయి. ఎందుకు అంటే జగన్ మీద వైసీపీ కార్యకర్తలకు నమ్మకం సన్నగిల్లటమే కారణం. జగన్ మీద నమ్మకం లేనప్పుడు రకరకాల కోరికలు పుట్టుకొస్తూ ఉంటాయి, రకరకాల డిమాండ్లు పుట్టుకొస్తూ ఉంటాయి. దీంట్లో కొన్ని కుట్రలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నారా లోకేష్ సీఎం కాబోతున్నాడన్న ప్రచారం వెనకాల జన సైనికులను టీడీపీ కార్యకర్తలకు అంటే వీళ్ళ మధ్య గొడవలు పెట్టడం, వీళ్ళ మధ్య మనస్పర్ధలు పెట్టడం, లేదు పవన్ కళ్యాణ్ సీఎం కాడా అనే క్వశ్చన్ వెనకాల జన సైనికులను రెచ్చగొట్టడం, మొత్తానికి పొత్తులో ఉన్నటువంటి కూటమిలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలనే కోరిక, ఆలోచన. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడని ప్రచారం దేనికోసం? టీడీపీలో ఉండే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ మీద వ్యతిరేకత క్రియేట్ చేయడం కోసం. అట్లా ఇప్పుడు అల్లు అర్జున్ రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడన్న ప్రచారం దేనికోసం? పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్న కాపు ఓట్ బ్యాంకులో చీలిక తీసుకురావడం కోసం. సో ప్రతి ప్రయత్నం వెనకాల రాజకీయమే ఉంది. ఈ రాజకీయాలన్నీ దేనికోసం చేస్తున్నారు? డైరెక్ట్గా జగన్ ఎన్నికల్లో నిలబడి ఈ కూటమిని ఓడించి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి, లేదు ఆ నమ్మకం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు లేదు కాబట్టి చేస్తున్నారు. ఇది జరుగుతుంది.